జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ నందు వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర ఏకవింశతి వార్షికోత్సవం ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు దర్బా వెంకట సుబ్రహ్మణ్యేశ్వర శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి విఘ్నేశ్వర పూజతో పూజలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. బాబా వారికి పంచామృతాలతో అభిషేకాలు, కలశ స్థాపన, మండపారాధన, గురుచరిత్ర పారాయణం, సహస్ర దీపాలంకరణ వంటి పూజలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 24వ తేదీ యథావిధిగా పూజలతో పాటు లక్ష్మీ గణపతి హోమం, దత్త హోమం, సాయి సత్య వ్రతాలు, శ్రీ సాయి లీలామృతం ఏకపారాయణం, సాయినామ సంకీర్తన ఉంటుందని అన్నారు. 25వ తేదీ విశేష పూజల అనంతరం ఉదయం 10 గంటలకు శిఖర కుంభాభిషేకం, అన్న సమారాధన, సాయంత్రం గ్రామ పల్లకి ఉత్సవం ఉంటుందని తెలిపారు. 4 పూటల హారతులు ఉంటాయని, ఈ వార్షికోత్సవ పూజల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని బాబా వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. వార్షికోత్సవం ఏకవిశంతి 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. రేపటి నుంచి 23, 12, 2025 నుంచి 25, 12, 25 వరకు యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఉదయం 5 గంటల 15 నిమిషాలకి కాకడహారతో కార్యక్రమం ప్రారంభమై 6 గంటలకు విఘ్నేశ్వర పూజ, 6 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల వరకు బాబావారికి పంచామృతాలు, నవరసాలతో అలాగే సమస్త నదీ జలాలతో వేదమంత్రాలతో సంప్రోక్ష కార్యక్రమం, అలాగే 8 గంటల 30 నిమిషాల నుంచి విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, మండపారాధన, అలాగే 9 గంటల నుంచి శ్రీ గురుచరిత్ర ఏకపారాయణ, మధ్యాహ్న హారతి 12 గంటలకి, సాయం సంధ్య హారతి 5 గంటల 30 నిమిషాలకు, తదనంతరం గుడి ఆవరణలో పలకొచ్చ కార్యక్రమం, తర్వాత సహస్ర దీపాలంకరణ, బాబావారికి సప్తహారతితో కూడిన కార్యక్రమం, 9 గంటలకు సేది హారతి. ఇవి 23, 12, 2025 తేదీ జరిగేటువంటి కార్యక్రమాలు. అలాగే 24వ తారీఖు 12, 25 బుధవారం ఉదయం 5 గంటల 15 నిమిషాలు కాకడ హారతి, హారతి అనంతరం విఘ్నేశ్వర పూజ, బాబావారికి పంచామృతాలు, నవరసాలతో అలాగే నారికేళ్ల కొబ్బరి బండాలు నీళ్లతో యొక్క అభిషేక కార్యక్రమం, సమస్త నదీ జలాలతో వేదమంత్రాలతో అభిషేక కార్యక్రమం, 8 గంటల 30 నిమిషాలకి లక్ష్మీ గణపతి హోమం, దానితో పాటు శ్రీదత్త హోమం కూడా చేయడం జరుగుతోంది. 10 గంటల 30 నిమిషాల నుంచి సాయి సత్యవ్రతాలు, అలాగే దానితో పాటు శ్రీ సాయి లీలామృతం ఏకపారాయణ, మధ్యాహ్న హారతి 12 గంటలకి, హారతి అనంతరం 1 గంట దగ్గర నుంచి భజన కాలక్షేపం, సాయం సంధ్య హారతి 5 గంటల 30 నిమిషాలకి, తనంతరం గుడి ఆవరణలో పల్లెకోచ కార్యక్రమం, తర్వాత బాబా సహస్ర దీపాలంకరణ 6 గంటల తర్వాత బాబావారికి సప్తాహాలతో కూడిన కార్యక్రమం, 9 గంటలకు సేది హారతి. ఇవి 2వ రోజు జరిగే కార్యక్రమం. 3వ రోజు 25, 12, 25వ తేదీ గురువారం ఉదయం 5 గంటల 15 నిమిషాలకు కాకడ హారతి, 6 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, అలాగే బాబావారికి 6 గంటల 30 నిమిషాలు 8 గంటల వరకు కూడా బాబావారికి పంచామృతాలు, అలాగే నవరసాలు, అలాగే సమస్త నదీ జలాలతో కొబ్బరి బండాలు నీళ్లతో అభిషేక కార్యక్రమం ఏర్పాటు చేయండి. 10 గంటలకి శిఖర కుంభాభిషేకం, 11 గంటల నుంచి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. కాబట్టి అలాగే సాయం సంధ్య హారతి 5 గంటల 30 నిమిషాలకి, తర్వాత సాయం సేద హారతి 9 గంటలకి. ఇవి ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాలు. కాబట్టి బాబావారికి అత్యంతమైనటువంటి అన్న సమారాధన, అలాగే దీపాలంకరణ కార్యక్రమం కూడా ప్రతిరోజు ప్రతి 4 హారతులు కూడా ఎల్లవేళ జరుగుతున్నాయి ఈ 21 సంవత్సరం నుంచి కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు పెద్దలు కూడా అందరూ కూడా కులమత భేదాలు లేకుండా అందరూ కూడా విచ్చేసి ఈ జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని బాబావారిని దర్శించుకుని బాబావారి తీర్థప్రసాదం తెలియజేస్తున్నాం. జై సాయిరాం.